ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ సూచించారు. సిసిసి నస్పూర్లోని ఎంఎం గార్డెన్లో బ్రిలియంట్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్య అతిథిగా హాజరై బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ సిరిపురం సత్యనారాయణతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా బ్రిలియంట్ విద్యా సంస్థలను ప్రారంభించి విజయవంతంగా నడిపిస్తున్న యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. విద్యార్థులు చదువులతో పాటు వివిధ యాక్టివిటీస్పై దృష్టి సారించాలని సూచించారు. విద్యతో ఏదైనా సాధించవచ్చని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రతిభను గుర్తించి ముందుకెళ్లాలని, వారిని సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని సూచించారు. పాఠశాల దశలోనే చదువుల్లో రాణిస్తే ఉన్నత చదువులకు అవకాశం ఉంటుందన్నారు. టీం వర్క్ చేసిన వారికి సక్సెస్ దక్కుతుందని తెలిపారు. అనంతరం విద్యా సంస్థల చైర్మన్ సిరిపురం సత్యనారాయణ మాట్లాడుతూ నస్పూర్లో తమ పాఠశాలను ప్రారంభించి 9 సంవత్సరాలు అవుతుందని, ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చడానికి బాటలు వేసినట్లు చెప్పారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి పాఠశాలలో సిబిఎస్ఈ సిలబస్ను ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారు. తమకు సహకరిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ అంశాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సారిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ 20-30 ఇయర్స్ ఎలా ఉండాల్సింది ఎట్లా ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇండియాలో అన్ని దేశాల కంటే ఎక్కువ పిల్లల మీద ఫోకస్ ఉంటుంది. సేమ్ ఇట్లా వేరే దేశంలో ఉండదు. సో ఇక్కడ చాలా ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. అండ్ దే డూ ఎనీథింగ్ ఫర్ ద చిల్డ్రన్. అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన whatever their capacity will be, they will do their best. ఎవరికి ఎంత వరకు కెపాసిటీ ఉంటుంది వాళ్ళ పిల్లలకు
ఇప్పుడు 30 సంవత్సరాల గ్రూప్కి మంచిర్యాల జిల్లాలో అయింది. సో ఒక విద్యాస్థానంలో ఒక స్కూల్స్లో 30 సంవత్సరాలు కంప్లీట్ చేస్తే ఒక మేజర్ మైల్‌స్టోన్ ఉంటుంది. ఎందుకు ఇది అంటే ఎక్కడైనా రిజల్ట్స్ కరెక్ట్గా రాలేదు, ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చింది, అక్కడ ఎవరైనా పిల్లలకి పంపారు. సో అంటే 30 సంవత్సరాలు పూర్తి చేసింది అంటే మంచిగా పని చేస్తున్నారు. ముఖ్యమైన రోజు మన బ్రిలియంట్ విద్యా సంస్థలు ప్రారంభించి ఈ సంవత్సరంతో 30 సంవత్సరాలు పూర్తవుతుంది. పాఠశాల ఇదంతా మనకు ఒక నార్మల్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లాంటి ఇలాంటి అందరి ఫ్యామిలీస్ కొరకు స్థాపించబడినటువంటి పాఠశాల. మరి 9 సంవత్సరాల్లో కూడా నస్పూర్ ఇక్కడ నస్పూర్ గ్రామంలో మన పాఠశాల నడిపిస్తున్నాం. మరి ఏ వ్యవస్థకైనా ఎవరు అంటే వ్యాపారకైనా కష్టం ఉన్నాడు, కానీ ఒక స్కూల్ చక్కగా నడిపించాలంటే తల్లిదండ్రుల యొక్క సహకారం ఎప్పుడు కూడా ఉండాలి. మరి గత 30 సంవత్సరాల నుంచి అలాగే మా నస్పూర్ బ్రాంచ్లో గత 9 సంవత్సరాల నుంచి బ్రిలియంట్ మోడల్ స్కూల్ను ఆదరిస్తున్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. సిబిఎస్ఈకి సంబంధించినటువంటి కేంబ్రిడ్జ్ పుస్తకాలు, లండన్ బేస్డ్ కేంబ్రిడ్జ్ పుస్తకాలు హైదరాబాద్లో కార్పొరేట్ పాఠశాలల్లో 2 నుంచి 3 లక్షలు తీసుకునే ఫీజులు తీసుకున్నటువంటి పాఠశాలలో పెట్టే పుస్తకాలు నెక్స్ట్ మన నస్పూర్ బ్రిలియంట్ మోడల్ స్కూల్లో ఇంటర్వ్యూ చేస్తున్నాం. మీ అందరికీ మనస్ఫూర్తిగా చేస్తున్నాం. మీరందరూ నా వెంట ఉండండి. మీ పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దే బాధ్యత నాకు వదిలేయండి. ఒక ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే కెపాసిటీ నాకుంది. పూర్తి ఒక తక్కువ స్టాండర్డ్ ఉన్న స్టూడెంట్ను ఒక 10 GPA వచ్చేలా తీసుకెళ్ళలేదు, కానీ ఒక స్టూడెంట్ ఏదైతే స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయి నుంచి పై స్థాయి వరకు తీసుకెళ్ళడానికి మేము ఛాయశక్తిగా కృషి చేస్తామని మీ అందరికీ మాట ఇస్తూ పోలీస్ స్టేషన్కు వచ్చే బాధిత ప్రజలు పోలీసులు వారి రక్షణకై ఉన్నారని భావించాలని, ఆ విధంగా పోలీసులు వారి పట్ల మర్యాదగా ప్రవర్తించాలని మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్ కోరారు. శనివారం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ను డీసీపీ సందర్శించి తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని రికార్డులు, బ్లూ కోడ్స్, 100 డయల్ నిర్వహణపై పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. స్టేషన్కు వచ్చే బాధిత ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ వేణుచందర్, ఎస్ఐ సంతోష్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నైట్ టైంలో కనిపిస్తుంది సార్. ఇప్పుడు అక్కడ హైవే అయింది, తర్వాత పోలీస్ సార్ ఇప్పుడు జిఎం ఆఫీస్ దగ్గర యాక్సిడెంట్ అయితే మెయిన్ ఐలాండ్స్ చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. వాటన్నిటితో పాటు కూడా అంత అయిపోయినాయి సార్. ఇప్పుడు టౌన్లో మొత్తం సిటీ క్యాంపస్ రోడ్డు బాగా లేకుంటే మనం చేయించారు. శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో లాస్ట్ ఇయర్ 170 క్రైమ్ రిపోర్ట్ అయింది. ఇప్పటి వరకు 22 క్రైమ్స్ రిపోర్ట్ అయినాయి. ఓవరాల్గా క్రైమ్ కంట్రోల్లో ఉంది. లైట్ పోలీస్ స్టేషనే. ముఖ్యంగా దొంగతనాలు, ఈ కాలనీలలో లాక్ చేసిపోవడం, ఇట్లాంటి వాటిలలో చిన్న చిన్న పెట్టి అఫెన్సెస్ జరుగుతున్నాయి. అట్లాంటి మీద బీట్స్ రీఆర్గనైజ్ చేసి పెట్రోల్ కార్స్ ప్రాపర్గా చెప్పి విజిబుల్ పోలీసింగ్ పెంచాలని ఆదేశించడం జరిగింది. దీంతోపాటు యాక్సిడెంట్స్, పర్టికులర్లీ హైవే మీద నుంచి చూస్తుంటే కొన్ని సందర్భాల్లో బుల్లక్స్, స్ట్రే యానిమల్స్, ఆవులు, ఎద్దులు రోడ్ల మీద ఉన్నవి. అవి లాస్ట్ టైము మున్సిపల్ కలెక్టర్ గారి రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా మున్సిపల్ కమిషనర్స్కు కలెక్టర్ గారు కూడా ఆదేశించడం జరిగింది. అండ్ ఎస్హెచ్ఓ శ్రీరాంపూర్, మున్సిపల్ కమిషనర్ నస్పూర్ వీళ్ళ కోఆర్డినేషన్ తోటి వాటిని బయటికి పంపడము, వాటికి రేడియం స్టిక్కర్స్ వేయడం అనేది కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అవి వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో 2-3 ప్రమాదాలు ఆ విధంగానే జరిగినాయి. సిబ్బంది కూడా అందరితోటి మాట్లాడడం జరిగింది. వాళ్ళ వ్యక్తిగతంగా ఏమన్నా సమస్యలు ఉన్నా, వాళ్ళ పని ఎక్కడ చేస్తున్నారు, ఏమి రొటేషన్ చేయడం, ఇట్లాంటి విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నియంత్రణలో ఉంది.
ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి పురుషోత్తం నాయక్తో కలిసి జిల్లాలోని మంచిర్యాల పట్టణం సాయికుంట ప్రాంతంలో గల వెనుకబడిన తరగతుల బాలుర సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి వంటశాల, భోజనం తయారీ విధానం, గదులు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమంలో భాగంగా డైట్ ఛార్జీలను 40%, కాస్మోటిక్ ఛార్జీలను 200% పెంచిందని, నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడంతో పాటు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. 10వ తరగతి విద్యార్థుల్లో ఉత్తమ ఫలితాలు తీసుకురావాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి వసతి గృహంలో రాత్రి బస చేశారు. సింగరేణిలో 4 డైరెక్టర్లు లేక పరిపాలనా గాడి తప్పుతుందని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి అధ్యక్షుడు వి సీతారామయ్య ఆరోపించారు. ఆదివారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో డైరెక్టర్ పా, డైరెక్టర్ పీపీ, డైరెక్టర్ ఆపరేషన్, డైరెక్టర్ ఫైనాన్స్ లేక సంస్థలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సిఎండి బలరాం, E&M డైరెక్టర్ సత్యనారాయణ మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. 43,000 మంది కార్మికులు పనిచేస్తున్న సంస్థలో ఎంతో కీలకమైన డైరెక్టర్ పా లేకపోవడం సరైంది కాదన్నారు. పరిపాలన గాలికి వదిలినట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ జోక్యం ఎక్కువైందని, ప్రభుత్వం చెప్పినట్లు వినేవారినే డైరెక్టర్గా నియమిస్తారని తెలుస్తోందని ఆరోపించారు. సంస్థలో ఎన్నడూ ఇంతటి దారుణమైన పరిస్థితులు లేవన్నారు. 8 నెలలుగా డైరెక్టర్ ఆపరేషన్ పోస్టు లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి 33,000 కోట్ల బకాయిలు ఉందన్నారు. సంస్థలో అభివృద్ధి కుంటుపడిందని, నూతన గనులు లేవని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పరిస్థితి లేదన్నారు. సంస్థలో కనీసం రక్షణ పరికరాలు కొందామన్నా లిక్విడ్ క్యాష్ లేదని తెలిపారు. కార్మికుల వైద్య ఖర్చులు ఇవ్వడం లేదని, రెఫరల్ ఆసుపత్రులు కార్మికులను అడ్మిట్ చేసుకోవడం లేదన్నారు. 300 కోట్లు ఆసుపత్రులకు బకాయిలు ఉన్నారని చెప్పారు. సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుందన్నారు. కోల్ ఇండియాలో అవినీతి తగ్గిందని, సింగరేణిలో పెరిగిందని ఆరోపించారు. పైరవి కారు సంస్థగా మారిందని ఆరోపించారు. సింగరేణి పరిస్థితులపై ప్రభుత్వానికి వివరిస్తామన్నారు. ప్రభుత్వ విధానం మారకుంటే సంస్థ సంక్షోభంలోకి నెట్టివేయబడుతుందన్నారు. ఈ సమావేశంలో ఏఐటియుసి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీసైదా, సహాయ కార్యదర్శి కొమరయ్య, ఏరియా కార్యదర్శులు ప్రసాద్ రెడ్డి, అఫ్రోజ్ ఖాన్, నాగభూషణ్, బద్రి బుచ్చయ్య, రామచందర్, ఫిట్ కార్యదర్శులు మురళీ చౌదరి, సారయ్య, నరసింగరావు, సంగం సదానందం, నగేష్, సందీప్, రాజ్ కుమార్, నవీన్, ఆకుల లక్ష్మణ్, మల్లేశం, నాయకులు వెంకటేష్, రవి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ జోక్యం వలన సింగరేణి కంపెనీ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతూ ఉంది. అడ్మినిస్ట్రేషన్ వీక్ అయిపోతూ ఉంది. డైరెక్టర్ పోస్టులను నింపడం లేదు. కాలపరిమితి అయిపోయినా కూడా ఆలస్యం చేస్తూ ఉన్నారు ఇవ్వడానికి. దీనివల్ల నిర్ణయాలు చేసేవాళ్ళు లేకపోవడం వలన కార్మికుల సమస్యలు పెండింగ్ అయిపోతూ ఉన్నాయి. గతం కంటే కూడా రాజకీయ జోక్యంగా పెరుగుతూ ఉన్నది. గత ప్రభుత్వం చేసినటువంటి విధానాల వల్ల సింగరేణి అడ్మినిస్ట్రేషన్ దెబ్బతిన్నది. ఇవ్వకపోవటం వల్ల సింగరేణి ఆర్థికంగా బలహీనపడింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనైనా మార్పు వస్తుందనుకుంటే ఇవాళ సింగరేణి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితికి వచ్చింది. ఆనాడు 19,000 కోట్లు 23,000 కోట్లు బాకీ ఉంటే ఇవాళ 30,000 కోట్ల పైన బాకీ ఉన్నది. సింగరేణి కార్మికులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలని మేము గుర్తింపు సంఘంగా కోరుతా ఉన్నాం. కార్మికుల సమస్యలు పెండింగ్లో ఉంటున్నాయి. ఇలా ఎమ్మెల్సీ కోడ్ అని సింగరేణిలో ఏ పని కూడా చేయడం లేదు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.